తెలంగాణ కేబినెట్ విస్తరణపై పార్టీ హైకమాండ్ క్లారిటీ సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టత ఇచ్చింది. పార్టీ పెద్దలతో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక సీఎంతో పాటు ఢిల్లీలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. కేబినెట్ విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అగ్రనాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే చేరికల విషయంలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచబోతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి రేవంత్ తీసుకుంటున్న చర్యలకు హైకమాండ్ మద్దతు పలికింది. భవిష్యత్తులో పీసీసీ చీఫ్ ఎంపికపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చించారు. ఇక మరోవైపు జీవన్ రెడ్డి విషయంలో పార్టీ వైఖరి స్పష్టం చేసింది. ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చినా ఓడిపోయినా జీవన్ రెడ్డికి పార్టీ తగిన ప్రాధాన్యం ఇచ్చింది. అయినా జీవన్ రెడ్డి అలగడంపై పార్టీ నాయకత్వానికి కాస్తంత ఆగ్రహం తెప్పించింది. పార్టీ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాల్సిందిగా ఆదేశించినట్లుగా సమాచారం. భవిష్యత్తులో పార్టీ విస్తరణకు తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ఉండాలని హైకమాండ్ స్పష్టంగా చెప్పింది. आज मैं और एमएलसी जीवन रेड्डी जी और मिनिस्टर श्रीधर बाबू जी और लक्ष्मण जी और एमएलए we all came and also Jeevan Reddy's son we all came to meet KC Venugopal ji the General Secretary in charge AICC. अब कुछ दिन पहले जो बातें आप लोग अभी पूछा, कुछ दिन पहले बीआरएस से कुछ एमएलएज हमारे पार्टी में ज्वाइन किया है. जीवन रेड्डी जी के कॉन्स्टिट्यूएंसी से भी, जगतियाल से भी बीआरएस एमएलए ज्वाइन किया है. कैडर में थोड़ा हलचली मच गई थी कि बीआरएस और कांग्रेस एक साथ कैसे रहेंगे. जीवन रेड्डी जी हमारे बहुत रिस्पेक्टेड सीनियर लीडर है, बहुत लॉयल लीडर है, जो पार्टी के साथ बुरे समय से बुरे वक्त में भी डट के खड़े रहे और लड़ते रहें तेलंगाना के हर इशू पे, तेलंगाना के हित के लिए. तो जीवन रेड्डी जैसा सीनियर लीडर का थोड़ा स्वाभिमान में आघात हुआ था, इसीलिए हम लोग साथ ले आए. जनरल सेक्रेटरी केसी जी से बात किया और केसी जी साफ साफ ये बता दिए कि हमारे सीनियर लीडर का स्वाभिमान पे आघात नहीं होना चाहिए. ही शुड बी गिवन प्रॉपर रिस्पेक्ट. और मैं भी उनको साथ में लेके यही कह रही हूँ कि कैडर्स के को भी संभालना हमारा काम है, पार्टी का काम है. हम लोग साथ रहेंगे और मिलके चलेंगे और जीवन जी भी साथी है और साथ ही रहेंगे. ये तो पार्टी का डिसीजन है, पार्टी जो हाईकमांड कहेंगे हम लोग वही करेंगे. दिस इज नाउ इन हाईकमांड्स प्रायोरिटी. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఈరోజు తెలంగాణ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఢిల్లీ పెద్దలతో సమావేశాలు జరిపారు. అయితే కేబినెట్ విస్తరణ విషయంలో ఎలాంటి క్లారిటీ తీసుకున్నారు? ఇంకా పలు అంశాలు ఏమేం చర్చించారు? రాధిక, ఈరోజు కేబినెట్ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ రావడంతో పాటు మరి ముఖ్యంగా తెలంగాణలో సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సంజయ్ కుమార్కు సంబంధించి అలకబూనారు. తనను సంప్రదించకుండా పార్టీలోకి ఆహ్వానించారు అనే దానిపై కూడా అలకబూని ఆ పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలను ఆయన ఇంటికి పంపించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మళ్ళా అధిష్టాన పెద్దల పిలుపుతో ఈరోజు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ముందుగా దీపాదాస్ మున్షితో సమావేశమయ్యారు. దీపాదాస్ మున్షితో సమావేశమైన సందర్భంలో అడ్లూరి లక్ష్మణ్ అలాగే శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా జీవన్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షితో సమావేశమయ్యారు. వారు అక్కడ సమావేశమైన తర్వాత తెలంగాణ భవన్లోని సెబ్రీ బ్లాక్లో ముందుగా భేటీ జరిగింది. తర్వాత మళ్ళా వీరందరూ కలిసి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం. దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశం జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడుతూ అంటే ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతోనే కొంత అసంతృప్తి వ్యక్తం చేశాను. కానీ పార్టీని బలోపేతం చేయడంలో ఒక్కొక్క సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పదు. పార్టీ బలోపేతం చేయడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ కార్యకర్తలను అంటే లీడర్లను కూడా సంప్రదించుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు అందరం కలిసి పనిచేస్తాం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ కూడా జీవన్ రెడ్డి తెలిపారు. తనకు ఎటువంటి హామీ ఇచ్చారనే దానిపై మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవని సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ అధిష్టానం పెద్దల బొజ్జగింపులతో
అలకబునిన జీవన్ రెడ్డి దిగి వచ్చినట్లుగానే మనకు ఆయన మాటల్లో అర్థమవుతుంది. పార్టీని బలోపేతం చేయడానికి అందరం కలిసి పనిచేస్తాము, ఒక్కొక్క సందర్భాల్లో ఇటువంటి జరుగుతూ ఉంటాయంటూ కూడా జీవన్ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ హయాంలో ఏకకాలంలో రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతూ గతంలో రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి రుణమాఫీ అనేది చేయలేకపోయింది, ఏకకాలంలో చేయలేదు, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదంటూ కూడా బీఆర్ఎస్ పైన కూడా విమర్శలు చేయడం కూడా ఆయన చేశారు. మొత్తంగా చూసుకుంటే అంటే అలక నుంచి అలకబూనిన జీవన్ రెడ్డి అధిష్టానం పెద్దల చర్చలతో దిగి వచ్చారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ నిర్ణయాలకు కట్టుబడి నేను పనిచేస్తానంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మరోవైపు దీపదాస్ మున్షి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ రాధిక. రైట్ శివ, ఇక భవిష్యత్ పిసిసి చీఫ్ ఎంపికకు సంబంధించి ఎలాంటి క్లారిటీ తీసుకున్నారు రేవంత్ రెడ్డి? అలాగే పార్టీలో చేరికల గురించి కూడా ఒక స్పష్టమైన నిర్ణయం ఎటువంటిది తీసుకున్నారు? రైట్, పీసీసీ ఎన్నికకి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ నామినేటెడ్ పోస్టుల భర్తీ అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా అధిష్టానం తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి ఒక క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక పార్టీలో చేరికలకు సంబంధించి కూడా మరింత దూకుడు పెంచే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి రీసెంట్గా ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో కూడా కలిసిన సందర్భంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకుని వెళ్ళి మాట్లాడిన సందర్భంలో కూడా కొన్ని విషయాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇక మరిన్ని చేరికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. గత 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇటు పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు రావాల్సి ఉన్నాయో, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఆ హామీలు నెరవేర్చాలి, గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి నిధులు విడుదల చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను కలవడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధిష్టాన పెద్దలతో చర్చిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఒక క్లియర్ ఇండికేషన్ అయితే రేవంత్ రెడ్డికి అధిష్టాన పెద్దలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. మరోవైపు ఇక చేరికల విషయంలో కూడా మరింత దూకుడు పెంచాలి, పార్టీని మరింత బలోపేతం చేయాలని అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటు బీఆర్ఎస్ నుంచి ఎవరైతే కాంగ్రెస్లోకి రావాలని చూస్తున్నారో వారందరినీ కూడా ఈక్వేషన్ చూసుకుని సంస్థాగతంగా అక్కడున్న కాంగ్రెస్ నేతలను కూడా వారితో చర్చించి బలాబలాలను చూసుకుని అందరూ కలిసి భవిష్యత్తులో కలిసి పనిచేసే వాతావరణం అక్కడ ఉందా లేదా చూసుకుని అటువంటి వారిని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించాలనేది రేవంత్ రెడ్డి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ రావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఇప్పుడు చర్చలు ముగిశాయి, అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రేవంత్ రెడ్డికి క్లియర్గా ఒక సూచన అయితే చేసినట్టు తెలుస్తుంది.